సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కువ సమయాన్ని కేటాయించాలి సాధనకు. మధ్యలో ఎన్నో అవాంతరాలు వస్తుంటాయి. అసహనముగా ఉండరాదు, సహనముగా ఉండవాలి. నిజమే, అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, ఇక్కడ నేను ధ్యానం చేస్తున్నాను. నిజమే, ఆ పక్కన పెళ్ళా ఉంది కానీ ఇక్కడ నేను ధ్యానం చేస్తున్నాను. పక్కన పిల్లలు ఉన్నారు, నేను ఇక్కడ ధ్యానం చేస్తున్నాను. పక్కింట్లో కొట్లాడుకుంటున్నారు, నేను ఇక్కడ ధ్యానం చేస్తున్నాను. మరి వాళ్ళు కొట్లాడుకుంటే నాకు ఇక్కడ అసహనంగా ఉంది, కానీ నువ్వు సహనము పాటించవలే. సహనమే ప్రగతి. ప్రతి చిన్న ఆటంకానికి నువ్వు కళ్ళు తెరిచేసి వెళ్ళిపోతుంటే, అంటే ఆ సహనం లేక అసహనంతో వెళ్ళిపోతుంటే నువ్వు ఎప్పుడు ముందుకెళ్ళేది? ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కేసినట్టు అసహనం ఒకటి. సో మై డియర్ ఫ్రెండ్స్, సహనం ఉంటే ఏమవుతుందంటే వెనక్కి అడుగు లేనే లేదు, ముందరికి అడుగు వేసుకుంటూనే పోతాం. కనుక ముందు అడుగు వేసుకుంటూ పోవడమే దాని పేరు ప్రగతి, పురోగతి. ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనకేస్తే అది తిరోగతి. కనుక అసహనంతో అందరూ వదిలిపెట్టేస్తున్నారు. నా దగ్గరికి చాలామంది ఫ్లూట్ నేర్చుకోవడం కోసం వచ్చారు. 1 రోజు వస్తారు, 2 రోజులు వస్తారు, 4 రోజులు వస్తారు. నేను వాడికి కూర్చోబెడతాను. గంట సేపు అస్సా అనవయ అంటాను. వాడు 1 రోజు 2 రోజులు చూస్తే ఇలా చూస్తాడు, 3వ రోజు కొత్త కనపడు. వాడు సహించలేడు దాన్ని, ఆ కష్టాన్ని సహించలేడు. మరి ఎంతో కష్టాన్ని సహిస్తే కానీ ఏ విద్య కూడా రాదు. అలాగే సంసారంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కొత్తగా పెళ్లి చేసుకున్నవాడు, భార్యాభర్తలు సంసారంలో ఎన్నో కష్టాలు పడ్డాలి. మరి అన్నీ వస్తుంటాయి. అప్పుడే సంసారంలో ఉంటుంది. లేకపోతే చిన్న కష్టం తిప్పుకోమంటే విడిపోతుంది, భగ్నం అయిపోతుంది, సారం నిస్సారం అయిపోతుంది. కనుక ఆ సంసారంలో ప్రగతికి కూడాను సహనమే కారణము. సంగీతం నేర్చుకోవడంలో కూడాను ప్రగతి కారణము సహనమే. ధ్యాన విద్యాభ్యాసంలో కూడాను ప్రగతికి కారణభూతము సహనమే, ఎక్కడైనా సరే. కనుక సహనమే ప్రగతి. 6వ జ్ఞాన రత్నం. మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము, 2వది జీవుడే దేవుడు, 3వది దేహమే దేవాలయము, 4వది శ్వాసే గురువు, 5వది సమయమే సాధన, 6వది సహనమే ప్రగతి. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagath.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరియు డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్స్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 7075499799.